పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని ప్రకటించగానే అక్కడున్న టీడీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారి బొగ్గుమని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని నాయకత్వాన్ని కూడా దుమ్మెత్తిపోశారు. ఖచ్చితంగా ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ని గెలిపించాం, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అన్నట్టు కూడా రకరకాల వార్తలు రావడం, ఒక రకంగా జనసేన పార్టీని పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీని దూషించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలన్నీ? సార్, ముఖ్యంగా ఏ ఏరియాలో పోటీ చేసినా వాడు లోకల్ వాడికే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఎందుకంటే ఇవాళ వచ్చేవాళ్ళు ఇక్కడ 1 గంట ఉంటారు, 2 గంటలు ఉంటారు, 10 రోజులు ఉంటారు, మళ్ళీ యథారాజా తదా ప్రజలాగా వెళ్ళిపోతారేమో. మాకు ఎప్పుడు కష్టం వచ్చినా అర్ధరాత్రి కూడా తలుపు తడితే అందుబాటులో ఉండగల నాయకుడే మాకు కావాలి అని భావించే ప్రజలు ఉంటారండి. ఇప్పుడు వరకు ఈ వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవేళ టీడీపీ మీద పెద్ద ప్రేమ కారిపోదండి. టీడీపీ సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నుంచునైనా గెలిచే వ్యక్తి ఆయన. ఆ స్టాండ్ ఉంది అతనికి, ఆ స్టాండ్ ఉంది లోకల్లో. వంగా గీత గారు పోటీ చేసినప్పుడు, ముద్రగడ గారు పోటీ చేసిన అప్పట్లోనే వర్మ గారు నుంచున్న పరిస్థితులు మనం చూసాం ప్రజారాజ్యం టైం నుంచి. అంటే ఒక గ్రాఫ్ అనేది పెంచుకున్నారు. మరి ఆయన సడన్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనడం, అప్పటికి తంగళ్ళ ఉదయసీన్ గారు ఉన్నప్పటికీ వర్మ గారికి ఆయనకి కొన్ని విభేదాలు ఉంటున్నాయి. ఎందుకంటే 2 పార్టీలు కలిసినప్పుడు ఇప్పుడు మాకు కూడా చాలా బాధగా ఉంటుందండి. గుంటూరు విజయవాడలో సీట్లు ఆపేసినప్పుడు మేము మా కష్టాలు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి పోయి చెప్పుకుంటామండి. లోకల్గా జనసేన ఒక సీటు ఉండాలి కదా. వాళ్ళు గెలిచి ఎమ్మెల్యే అయితే అన్నా అనుకుంటే మేము పోగలుగుతాం కదా, వాళ్ళ దగ్గర మేము పోలేకపోతున్నాం కదా. సో కానీ మేము ఎందుకు ఓర్చుకున్నాం? పొత్తు ధర్మంలో కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ నీ నానే గొడవలు పడుతుంటే ఆ అవతల జగన్కి మంచి ఫెన్సింగ్ అయిపోతుంది, గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి నిన్న కూడా వర్మ గారిని చంద్రబాబు గారు పిలిపించారండి, మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ పిఠాపురానికి ఏదైతే శ్రీపాద వల్లభుని శక్తిపీఠాలు ఉన్నాయి కానీ అదే రకంగా నరేంద్ర మోడీ గారు కూడా పిఠాపురాన్ని డెవలప్ చేస్తానికి కొన్ని అవకాశాలు ఇస్తున్నారు. కానీ దత్తాత్రేయుడు ఇదంతా కాదండి, ఎవరైనా లోకల్గా ఉండే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారండి. ఎందుకంటే నిన్న మొన్నటి రోజు మా గుంటూరులో ప్రచారం జరుగుతున్నప్పుడు కార్పొరేటర్గా ఉండి మేయర్గా ఉన్న కావటి మనోహరు ఇళ్ళ దగ్గరకు వచ్చి చెప్తాడంట, అమ్మ ఎక్కడ ఉండే చిరంజీవిని పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటే మనకి రోడ్లు ఎవడేస్తాడు, ఊర్లో ఉండేవాడేగా. చూడండి, వాళ్ళ నమ్మకండి, నేనే కదా రోడ్లు వేయించింది, నేను వచ్చేవారికి ఇక్కడ రోడ్లు ఉన్నాయా, లైటింగ్లు ఉన్నాయా, లేదు కదా, నేనే కదా పెట్టించింది. సో నా ప్రయారిటీ ఇవ్వండి అని చిచ్చుకుంటుంటారు. అప్పుడు నిజంగా కూడా వాస్తవం అదే. వాస్తవం లోకల్గా ఉండేవాళ్ళు, వాళ్ళ సాదర బాధకాలు తెలుసుకునే వాళ్ళు, ఎప్పుడు తలుపు తడితే అప్పుడు తీయగలిగే వాళ్ళకే ఆ లోకల్గా ఉండేవాళ్ళు ప్రయారిటీ ఇస్తారండి. వాస్తవానికి వాళ్ళ బాధ వాస్తవమైన విషయమే. కానీ అన్నయ్య ప్రకటించారు కాబట్టి పొత్తు ధర్మంలో వర్మ గారికి మంచి ప్రయారిటీ ఇస్తూ ఇంకొక చాటే సీట్ ఇస్తారా, లేకపోతే అంతకు మించిన క్యాడర్ ఏమైనా కల్పిస్తారేమో కానీ తెలియదు. కానీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనేది మరి చివరి వరకు చూడాలండి. ఎందుకంటే ఆయన కూడా జనాభిష్టాన్ని గౌరవించే వ్యక్తి. ప్రజలు కోరుకుంటున్నారేమో అని కూడా వదిలేసి త్యాగం చేయగలిగే వ్యక్తి. ఎందుకంటే మీరు చూసాం, త్యాగానికి అంతు పంతు లేదన్నట్టు 24 సీట్లు తీసుకున్నారు, దాన్ని కూడా తగ్గించి 21కే వచ్చారు. బీజేపీకి త్యాగం చేస్తున్నాడు అన్నా, నువ్వు చేసే త్యాగం బీజేపీకి సీట్ ఇస్తున్నావు, జనాలు ఓట్లు వేయాలి కదా. ఈరోజు బలమైన విజయవాడలో నువ్వు బీజేపీకి ఇస్తానంటున్నావు, ముస్లిం వర్గాలని గొప్పెత్తులు ఎగుస్తున్నాయి. సో పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ మనకి పోతున్న మహేష్ గెట్టన్న ఉన్నాడు. మాకు ఏ కష్టం వచ్చినా గుంటూరు నుంచి విజయవాడ నుంచి అందుబాటులో రాగలుగుతాం. ఏ అర్ధరాత్రి అయినా తలుపులు కొట్టినా తీయగలుగుతాడు, తలుపులు పగలగొట్టి పోలీసులను అడగగలుగుతాడు. ఒక బీసీ నాయకత్వం, లేకపోతే బీసీ డిక్లరేషన్ అంటూ సభలు పెట్టారు కదన్నా. ఈరోజు మీరు మీ పొత్తు ధర్మంలో బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీని గెలిపించేవాడు అక్కడ. ముస్లింలు మేమేమంటున్నారు, మీరు ఎవరైనా నుంచోబెట్టండి మేమేమంటున్నారు. ముస్లింలు మనసు గెలుచుకునే అవకాశం లేదు. అదే రకంగా కర్నూలులోని ఒక ప్లేస్ ఏదో ఉందండి, ఆదోని అని ఒక ఏరియా అంట. నిన్న మొన్న అక్కడ కూడా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారట. వాళ్ళు మేము బీజేపీ మీరు సీట్లు అయితే ఇచ్చుకోండి, మీ ప్రేమ కారిపోయి మేమైతే ఓట్లేయమంటున్నారు. సో కొన్ని సీట్లు ఆటోమేటిక్గా ఓడిపోయే సీట్లు అవుతున్నాయి. కాబట్టి కొంచెం వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ సీట్ ఎక్కడ ఇవ్వాలో చూడండి అన్న. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించి బీజేపీకి సీట్ ఇస్తారు, కానీ ఓట్లేమని ప్రతి ప్రజల్ని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం. కానీ 17వ తారీఖు సభ తర్వాత బీజేపీ మీద సదాభిప్రాయం వస్తుందో లేదో కూడా చూడాలి. ఎందుకంటే 2014లో కూడా ముగ్గురు కలిసే పనిచేసాం, ఏ ముస్లిమ్స్కి అన్యాయం జరగలేదు. కానీ ఈరోజు బీజేపీ వస్తుందనగానే ముస్లిమ్స్ కొంత దూరం అవ్వడం మనం గమనిస్తున్నాం. సో మరి బీజేపీ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్కి ఏం అష్యూరెన్స్ ఇస్తారు, లేకపోతే ఆ మీటింగ్ తర్వాత ఏం జరుగుతుంది? ఏదైతే తెలంగాణలో కవిత గారి అరెస్టు బీజేపీ ర్యాలీలోనే స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ బీజేపీ మీటింగ్లో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా, లేకపోతే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అవుతుందా, ఇవన్నీ కూడా గమనిస్తున్నామండి. సో ఖచ్చితంగా బీజేపీ ఏదైతే మీటింగ్లో ముస్లింలకు అష్యూరెన్స్ ఇవ్వాలి, కమ్యూనిస్టులు ముస్లిమ్స్ పూర్తి వ్యతిరేకతగా ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ మీటింగ్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలండి. కానీ అన్న, మీరు ఎంత త్యాగం చేసినా మీరు బీజేపీకి సీట్లు అయితే ఇవ్వగలుగుతారు, కానీ మనస్ఫూర్తిగా ఓట్లు రాష్ట్ర ప్రజలు వేయలేకపోతున్నారు, ఎస్పెషల్గా ముస్లిమ్స్. ఈరోజు పోతున్న మహేష్ అన్న మనల్ని దాటి బయటికి పోడు. ఈరోజు నువ్వు సీట్ ఇవ్వకపోయినా ఓకే అంటున్నారు, ఒప్పుకుంటున్నావు.
కానీ అదే ఏరియాలో బీజేపీ ముస్లిమ్స్కి సీట్ ఇస్తే మేము చెయ్యం సార్, మేము చేయలేము సార్ అన్నారు. ఇండిపెండెంట్గా ఎవరు నుంచిన వాళ్ళని గెలిపిస్తామంటున్నాడు. ఆప్షన్ అయినప్పుడు జగన్నే గెలిపిస్తారు, ఆప్షన్ అయినప్పుడు జగనే గెలుస్తారు. మరి కూటమిలో సీటు మనకి ఇస్తున్నాం, కుదిరితే కాంగ్రెస్ లేకపోతే జగన్కి, అంతేగాని వాళ్ళు పొరపాటును కూడా బీజేపీకి మేము వెయ్యం, మా సిద్ధాంతాలు విరుద్ధం. రే బలమైన ముస్లిమ్స్ కర్నూలు కానీ ఇక్కడ కానీ కొన్ని సీట్లు అన్న, సో నువ్వు త్యాగం చేసిన అసలు వాళ్ళకి ఎంపీలు ఇచ్చుకోండి అన్న, ఎమ్మెల్యేగా వాళ్ళకి గ్రాఫే లేదన్న. ఇప్పుడు కొత్తగా పుంజుకోవాలంటే ఫ్లెక్సీలో కనపడి వైసీపీ విరుద్ధ ఆంధ్రప్రదేశ్ని మేము సృష్టిస్తాం అనగానే ఇప్పుడు వరకు ఏరన్న వాళ్ళు రాజధాని విషయంలో రాలా, స్టీల్ ప్లాంట్ విషయంలో రాలా, వాళ్ళు కలుద్దామని మనం కలుపుకుంటున్నా ప్రజలు స్వాగతించలేకపోతున్నారన్న. ఈరోజు టీడీపీ జనసేన అనగానే అమరావతి ఆడబిడ్డలు కొంగుచాటి మా అన్న వచ్చాడు పవన్ కళ్యాణ్ అని కొంగుచాటి నిన్ను అడుగుతున్నారు, మీకేం కావాలంటే మేము అది ఇస్తామని. ఈరోజు మనం ఎక్కడి నుంచి అక్కడ వాళ్ళు గెలిపిస్తారు, కానీ బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సరే బీజేపీకి కొన్ని బలమైన చోట్ల మీరు సీట్లు ఇచ్చుకోండి, ముస్లిమ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న దగ్గర, ముస్లిమ్స్ వద్దు అన్న దగ్గర సీట్ ఇస్తే అది ఓడిపోయే సీట్ అవుతుందని దయచేసి గమనించి బీసీ సార్ నాకు తెలిసి సీట్లు ఎన్ని డిక్లేర్ చేసినా బీఫామ్ పట్టా ఇచ్చేటప్పుడు బీజేపీ కొన్ని సీట్లు వదిలేసుకుంటుందండి. ఎందుకంటే సర్వేలు వేసుకోవడంలో వాళ్లే కదా ముందుండేది, సర్వేలో 100 కంటే తక్కువ సీట్లు వస్తాయని ఓట్లు వస్తాయని డిక్లేర్ అవుతుంది కాబట్టి ఆ టైంకి సీట్ వదిలేస్తారేమో అని భావిస్తున్నాను. ఎందుకంటే వదలకుండా పట్టుబడితే అది ఓడిపోయే సీట్ అవుతుంది. ఈరోజు పోతిన మహేష్ని కాదని లేకపోతే అక్కడున్న టీడీపీ వర్గాలకు కాదని మీరు ప్రత్యేకించి బీజేపీని తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రజలు ఓటిస్తారు. బలమైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో అక్కడ సీటు ఓడిపోయి అవతలోటి జగన్కి అవకాశం ఇవ్వడం ఎందుకండి? సో కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయితే బాగుంటుంది. అయినా మీరు సెంటర్లో ఉండాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే సీట్లతో ఏం పనండి, ఆ ఎంపీ సీట్లు తీసుకున్నారు, మాది కూడా ఒక సీటు త్యాగం చేసాం. ఆఖరికి మా నాగబాబు అన్నకే సీట్ లేదు, పోతిన మహేష్ అన్నకి సీట్ లేదు, బీసీలో ఇక్కడ మాకు బోనబాయికి సీట్ లేదు. చాలామంది త్యాగాలు చేసుకుంటూనే పోయారు. పోతే పోనండి ఈసారి చచ్చి 2014 ఎలక్షన్ అనుకుంటాం. అన్నయ్య ఒక మాట ఇచ్చాడు, ఆ మాట కట్టుబడి పనిచేస్తామని మేము అందరం సిద్ధంగా ఉన్నా. టీడీపీ అంటే చేస్తారు, జనసేన అంటే చేస్తారు, బీజేపీ అంటే మేము చేయలేకపోతున్నాం అండి అంటూ ఎంతోమంది ముస్లిం వర్గాలు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారన్న. మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు సీట్ ఇవ్వద్దన్నట్లు అది మీ ఇష్టం, కానీ ఓట్లు ప్రజలతో అడిగి మేము వేయించలేకపోతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ 17th మీటింగ్లో బీజేపీ ఏ స్టాండ్ ఇస్తుందో దానికి ముస్లిమ్స్ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే ఆ సీటు వదిలేసి బీజేపీ సీటు వదులుకుంటే మంచిదన్నా, లేకపోతే ఇచ్చినా అది ఓడిపోయే సీట్ అని భావిస్తున్నానండి. సో కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయితే బాగుంటుంది. అయినా మీరు సెంటర్లో ఉండాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే సీట్లతో ఏం పనండి, ఆ ఎంపీ సీట్లు తీసుకున్నారు, మాది కూడా ఒక సీటు త్యాగం చేసాం. ఆఖరికి మా నాగబాబు అన్నకే సీట్ లేదు, పోతిన మహేష్ అన్నకి సీట్ లేదు, బీసీలో ఇక్కడ మాకు బోనబాయికి సీట్ లేదు. చాలామంది త్యాగాలు చేసుకుంటూనే పోయారు. పోతే పోనండి ఈసారి చచ్చి 2014 ఎలక్షన్ అనుకుంటాం. అన్నయ్య ఒక మాట ఇచ్చాడు, ఆ మాట కట్టుబడి పనిచేస్తామని మేము అందరం సిద్ధంగా ఉన్నా. టీడీపీ అంటే చేస్తారు, జనసేన అంటే చేస్తారు, బీజేపీ అంటే మేము చేయలేకపోతున్నాం అండి అంటూ ఎంతోమంది ముస్లిం వర్గాలు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారన్న. మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు సీట్ ఇవ్వద్దన్నట్లు అది మీ ఇష్టం, కానీ ఓట్లు ప్రజలతో అడిగి మేము వేయించలేకపోతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ 17th మీటింగ్లో బీజేపీ ఏ స్టాండ్ ఇస్తుందో దానికి ముస్లిమ్స్ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే ఆ సీటు వదిలేసి బీజేపీ సీటు వదులుకుంటే మంచిదన్నా, లేకపోతే ఇచ్చినా అది ఓడిపోయే సీట్ అని భావిస్తున్నానండి.